రాష్ట్రానికి ఏ రాజధాని లేకుండా చంద్రబాబు చేశారని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఇప్పుడు మున్సిపాలిటీగా మిగిలిపోతుండటంతో మరో 50,000 ఎకరాలు కావాలంటున్నారని విమర్శించారు. 20 నెలల్లో 3 లక్షల కోట్లు అప్పు తెచ్చారని, రాజధానిలో వసతుల కల్పనకే 2 లక్షల కోట్ల రూపాయలు అవసరమని, ఆ నిధులు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం ఈ 3 ఏళ్లలో పూర్తి చేయగలరా అని నిలదీశారు. 14,000 కోట్లతో ఎవరి జేబులో నింపడానికి ప్రయత్నిస్తున్నారన్నారు తమ్మినేని సీతారాం. రాష్ట్రానికి ఏ రాజధాని లేకుండా చేసినటువంటి ఘనత చంద్రబాబు. ఇప్పుడేమో మున్సిపాలిటీగా మిగిలిపోతుంది, అది అందుకు మరొక 50 ఎకరాలు కావాలి. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. వసతులు కల్పించడానికే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి 2 లక్షల కోట్లు అవసరం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బట్టి రాజధాని నిర్మాణం ఇప్పట్లో పూర్తవుతుందా? ఈ 3 ఏళ్లలో మీరు పూర్తి చేయగలరా? టైం బౌండ్ పెరిగే కొద్దీ ఆ 2 లక్షల కోట్ల నుండి ట్రిపుల్ డబుల్ ఈ విధంగా ఖర్చు చేసినట్లు పూర్తి కాని రాజధాని అవసరం. దేశ రాజధాని ఢిల్లీ విస్తీర్ణం ఎంతో తెలుసా మీకు? 10,500 ఎకరాలు. ఆ నిర్మాణానికి అయిన ఖర్చు ఎంతో తెలుసా? చదరపడికి 4,000 కోట్లు ఖర్చు. అమరావతి నిర్మాణానికి చదరపడికి 14,000 కోట్లు ఖర్చు. ఈ 14,000 కోట్లు ఎవరి జోబులు నింపడానికి బాబు చెప్పండి? 14,000 కోట్లు ఎవరి జోబులు నింపడానికి అని చెప్పి మీరు ప్రయత్నాలు చేస్తున్నారో చెప్పాలి. 2014, 2019 మధ్యలో మీ ప్రభుత్వ హయాంలో రాజధాని నిర్మాణానికి మీరు చేపట్టినటువంటి 5,000 కోట్లు, ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల్లో మరొక 3,000 కోట్లు కలిపితే 8,000 కోట్లు నిర్మాణం కొరకు ఖర్చు చేశారు. ఈ లెక్కను చూసుకుంటే రాజధాని నిర్మాణం ఎన్ని దశాబ్దాలకు పూర్తవుతుందో తమకు తెలియజేయాలి. రాష్ట్రానికి ఏ రాజధాని లేకుండా చేసినట్టు